క్రితం నర్సాపురం అనే ఒక అందమైన గ్రామం ఉండేది. ఆ గ్రామంలో మల్లయ్య అనే ఒక కట్టెల కొట్టేవాడు ఉండేవాడు. మల్లయ్య చాలా నిజాయితీ గలవాడు, కష్టపడే మనిషి. తన పనిమీద ఎప్పుడూ సంతృప్తిగా ఉండేవాడు. అతనికి ఎక్కువ డబ్బులు లేకపోయినా తన జీవితంతో సంతోషంగా ఉండేవాడు. మల్లయ్య కుటుంబంలో అతని భార్య రాధిక మరియు 2 పిల్లలు ఉండేవారు. మల్లయ్య మాధవరావు సేట్ దగ్గర కట్టెలు కుట్టే పని చేసేవాడు. కట్టెలు కొట్టిన ప్రతిఫలంగా సేట్ మాధవరావు మల్లయ్యకు డబ్బులిచ్చేవాడు. ఆ డబ్బులతోనే మల్లయ్య తన కుటుంబాన్ని పోషించేవాడు. రాధిక, నేను పనికి వెళ్తున్నాను. ఈరోజు చాలా ఆలస్యమయ్యింది. నువ్వే పిల్లలను స్కూలుకు తీసుకెళ్లి వదిలివస్తావా? సరే, స్కూలుకు నేను తీసుకెళ్లి వదిలివస్తాను. కాని చింటూగాడు గత 2 రోజులుగా చెబుతున్నాడు, వాళ్ల స్కూల్ టీచర్ ఫీజు తీసుకురమ్మని అడుగుతోందట. అయితే స్కూల్ ఫీజు వెళ్ళి కట్టిమి. అయ్యో, ఎక్కడ్నుంచి కట్టాలి? మీరు తెచ్చే జీతంతో ఇల్లు నడవడమే కష్టం. ఇంత తక్కువ జీతంలో పిల్లల ఫీజు ఎలా చెల్లించాలి? నేను మీకొకటి స్పష్టంగా చెబుతున్నారు. మీరు సేట్ మాధవరావు గారితో జీతం పెంచమని మాట్లాడండి. రోజురోజుకీ ఖర్చులు పెరుగుతున్నాయి. మార్కెట్కు కూరగాయలు కొనడానికి వెళ్ళినా ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. పిల్లల చదువు ఖర్చులు, ఇంటి ఖర్చులు, ఇంత తక్కువ జీతంతో జీవించడం ఎలా సాధ్యం? సరే, ఈరోజే నేను సేట్ గారితో కొంచెం జీతం పెంచమని మాట్లాడతాను. అలా చెప్పి మల్లయ్య పనికి వెళ్ళిపోయాడు. అరే అన్నా, ఈరోజు జీతమిచ్చే రోజు. చూడు, ఈ సేట్ ఈసారి కూడా ఏదో ఒక మోసం తప్పకుండా చేస్తాడు. ఎప్పుడూ ఏదో ఒక కారణం చెప్పి జీతం తగ్గిస్తాడు. గతసారైతే నేను సేట్ దగ్గర తీసుకున్న అప్పుపై వడ్డీ పెరిగిందని చెప్పి నా జీతంలో సగం కోసేశాడు. అవును బుచ్చయ్యన్న, నువ్వు చెప్పింది అక్షరాలా నిజం. ఈ సేటు నంబర్ 1 మోసగాడు, బాగా లోభి మనిషి. పని మాత్రం రెట్టింపు చేయించుకుంటాడు కాని జీతం మాత్రం పూర్తిగా ఇవ్వడు. అవునన్నా, నాక్కూడా గతసారి సేట్ జీతం కోసేశాడు. నా చిన్న కూతురు చాలా అనారోగ్యంగా ఉండడంతో 2 రోజులు సెలవు తీసుకున్నాను. అదే అవకాశంగా తీసుకుని ఈ సేట్ మాధవరావు నా జీతంలో సగం మొత్తం కోసేశాడు. హే దేవుడా, ఈసారైనా సేటుగారు నాకు పూర్తిగా జీతం ఇస్తే బావుంటది. పిల్లల స్కూల్ ఫీజు కూడా కట్టాలి. అలా మాట్లాడుకుంటూ అందరూ కట్టెలు కొట్టే పనిలో పడతారు. పని పూర్తయ్యాక అందరూ సేట్ మాధవరావు దగ్గరకు వెళ్తారు. సేట్ గారు, నెల పూర్తయింది. దయచేసి మా జీతం ఇవ్వండి. చూడండి, ఇప్పుడైతే మీకివ్వడానికి నా దగ్గర డబ్బుల్లేవు. సరుకు ఇంకా అమ్ముడుపోలేదు. అంతా గోదాములోనే